Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా మందికి ఉన్న ఒకే రకమైన కంప్లైంట్ ఏంటంటే, మేము ఎంత గాఢంగా ఎంత జాగ్రత్తగా దేవుని సన్నిధిలో తగ్గించుకుని మొరపెడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, మేము అడిగేవి దేవుడు ఇవ్వట్లేదు, దేవుడు మా మొరను వినట్లేదు. మేము ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత మనవులు మేము సమర్పించుకుంటున్నా కూడా మా మనవిని దేవుడు ఆలకించట్లేదు. ఎందుకనో ఇన్ని ఏళ్ళు ప్రార్థన చేస్తున్నా దాన్ని సఫలం చేయట్లేదు దేవుడు అని రకరకాలైనటువంటి జనాలు ఈ అందరికీ చెప్పుకునే కామన్ కంప్లైంట్ అది. అయితే మనం దైవగ్రంథాన్ని ఏదైనా సరే మనం ప్రామాణికంగా మన బైబిల్లో ఏం చెప్పబడుతుందో దానిని మనం ఆలోచిస్తే సరిపోతుంది. ఎక్కడ మనం తప్పిపోతున్నామో, ఎక్కడ మనము సరిదిద్దబడాలో వీటన్నిటిని దేవుడు మనకి స్వయంగా తెలియజేస్తూ ఉంటాడు. ఒకరిని అడిగే పని లేదు. మన కాపర్లు అయితే మనల్ని దిద్దొచ్చు, కానీ యెహోవాయే మన కాపరి కాబట్టి ఆయన వాక్యంలో మనకు పొందుపరిచి ఉంచారు. ఏ విధంగా మనల్ని సరిదిద్దుతారో దాన్ని మనం తెలుసుకొని మన ప్రార్థన ఎందుకు జవాబు ఇవ్వబడట్లేదో, ఎందుకు ఆయన వినట్లేదు కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ ప్రార్థన గురించి, దేవుడు మనకిచ్చే జవాబు గురించి, మన మనవుల గురించి దేవుడు ఏం చెప్పారో మనం ఒక్కసారి దైవ గ్రంథాన్ని పరిశీలిస్తే గనక కీర్తనల గ్రంథంలో మనకి 2 చోట్ల ఒకే రకమైనది కనిపిస్తూ ఉంటుంది. 34వ అధ్యాయంలో 15వ వచనం 17వ వచనం ఆ రెండు కూడా ఒకటే. ఏంటంటే అక్కడ దేవుని కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని ఉంటుంది. ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయంట, ఆయన చెవులు వారు ఏం మొర వినిపిస్తారో అని అటువైపు ఒగ్గి ఉన్నాయి అని చెప్తారు. అదేవిధంగా 17వ అధ్యాయంలో అయితే దేవుడు నీతిమంతుల ప్రార్థనను ఆలకిస్తారు, ఆయన వారిని శ్రమ దినంలో వారిని ఆదుకుంటారని కూడా ఉంటుంది. అంటే ఎవరి నీతిమంతులో వారి ప్రార్థనను మాత్రమే దేవుడు ఆలకిస్తారు. అయితే ఈ నీతిమంతుడు ఎలా ఉండాలో అనేది అదొక కంప్లీట్ వేరే టాపిక్. కానీ దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం ఉంటే గనక ఖచ్చితంగా ఆయన మన మొర ఆలకిస్తాడు. అంత మాత్రమే కాకుండా మనకి దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో సొలొమోను మహారాజు గారు చేసిన ప్రార్థన చాలా విస్తృతంగా ఉంటుంది. ఒక అధ్యాయం అంతా ఆయన చేసే ప్రార్థన. ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తారంటే ఆలయ ప్రతిష్టప్పుడు ఆయన ఆలయం ముందు మోకరిల్లి అనేకమైన జనాలకి వినపడేటట్లుగా ఆయన ప్రార్థన చేసి బలి అర్పిస్తారు. ఆ ప్రార్థనలో ఆయన ఒక విషయం ఎంతో స్పష్టంగా తేటతెల్లం చేస్తారు. ఏంటంటే, దేవా నువ్వు ఇక్కడ నించుని ఈ యొక్క స్థలంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి మనవల్ని విను, దయచేసి వారు ఏం ప్రార్థన చేస్తున్నారో వారి మొర ఆలకించు అని ఆయన ఒక విన్నపం తెలియచేస్తాడు దేవుడికి. దేవుడు తన భక్తుడు చేసిన విన్నపానికి సంతోషించి ఆయన అదే 7వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటారంటే, ఈ స్థలములో ఇక్కడ ప్రార్థన చేసే వారిని కనిపెడుతూ నా దృష్టి ఉంటది, నా యొక్క చెవులు వాళ్ళ యొక్క ప్రార్థనని ఆలకిస్తాయని చెప్తారు. అది ఒక పరిశుద్ధ స్థలము. ఆ స్థలములో అక్కడ దేవాలయం కట్టాలని దావీదు మహారాజు గారు ఎంతో కలలు కన్నారు. కానీ అది ఆయన వల్ల సాధ్యపడదు, తన కుమారుడి వల్లనే పరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తారు. ఆ ఆలయాన్ని తన నగరుని ఆలయాన్ని అంతటినీ కలిపి 20 సంవత్సరాల కాలంలో ఆయన కట్టారు. ఆ 20 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ఆలయ ప్రతిష్టకి ఆయన ఎంతో మనపూర్వకంగా చేసిన ప్రార్థనని దేవుడు, నేను ఈ పరిశుద్ధ స్థలంలో ఎవరైతే ప్రార్థన చేస్తానో వారి మీద నా కనుదృష్టి ఉంచుతాను, వారి మొరని వారి ప్రార్థనని నేను ఆలకిస్తాను అని చెప్తారు. అది ఆ కాలంలో, అది మహారాజుల కాలము, దేవుడు వారికి స్వయంగా వారితో మాట్లాడినటువంటి కాలము. మరైతే ఇప్పుడు యోహాన్ గారు ఏం చెప్తున్నారో కూడా మనం చూద్దాము. ఆయన ఏం చెప్తారు అంటే ఆయన సువార్తలో దేవుడు పాపుల మనవి ఆలకించడు అని యోహాను సువార్త 9వ అధ్యాయంలో అని చెప్తారు. పాపుల మనవి ఆలకించడు అని మనకు తెలుసు అంటారు. పాపులు మనవి ఆలకించడు. ఎవరు పాపులు అంటే వెంటనే ఒక వాక్యం ఉంటుంది, ఎవరైనా దేవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించని ఎడల వారి మనవిని ఆయన వినడు. అంటే పాపులు ఎవరంటే దేవభక్తులే, వాళ్ళు కూడా యేసుక్రీస్తుని నమ్ముకునే వారే. మనం ఎప్పుడు పాపులంటే ఎవరి వైపు అన్యుల వైపు చూడక్కర్లేదు, మనం అందరం దేవభక్తులమే. కానీ ఎవరైతే ఆయన చిత్త ప్రకారం నడుచుకోమో వారి యొక్క మనవిని దేవుడు ఆలకించడు, ఎందుకంటే వాళ్ళే పాపులని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే
యేసుక్రీస్తు వారు చెప్తారు కదా ఒకసారి, అందరినీ నేను పరలోకంలో చేర్చుకోను, ప్రవ్వా అని పిలిచిన ప్రతివాడు పరలోకంలో చేర్చుకోబడడు, ఆయన చిత్త ప్రకారం చేసిన వాడే పరలోకానికి చేర్చుకోబడతాడని. అది ఇక్కడ ఇంకో విధానంలో యోహాను గారితో చెప్పబడింది అనమాట. కాబట్టి మనం దేవభక్తులు అయి ఉంటే చాలదు, కానీ ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకుంటేనే మనవి ఆలకిస్తాడు. ఇప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవచ్చు, మనం భక్తులమే కానీ దేవుని చిత్తానుసారం మనం ఉంటేనే మనం అడిగింది ఆయనకి ఇస్తాము. ఇప్పుడు ఎవరికి వారమో నేను అడిగింది ఏంటి, మరి ఇది నాకు నెరవేరాలంటే దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నానా లేదా, ఈ క్వశ్చన్ మనకి వేసుకుంటే మనకు వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎవరికి మనం చెప్పుకోకర్లా, దేవుని దృష్టిలో ఆయన చిత్తాన్ని జరిగించగల వారమై ఉంటే చాలు. అదే మరి పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో పాత నిబంధనలో ఒక మాటను ఆయన గుర్తు చేస్తారు. ఏంటంటే, ఇదిగో ఇదే అనుకూల సమయంలో నేను నీ మొరను ఆలకించాను, రక్షణ దినంలో నేను నిన్ను ఆదుకుంటానని. అనుకూల సమయం ఏది, రక్షణ దినం ఏది? అనుకూల సమయంలో ఆయన మన మొరను ఆలకిస్తారంట, కానీ రక్షణ దినంలో మనల్ని ఆదుకుంటారంట అని ఆయన ఆ వాక్యాన్ని కోట్ చేస్తూ, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినం అని చెప్తారు. ఈ క్షణమే, ఈ దినమే మనకు అనుకూల సమయం. ఈ రోజే మనల్ని మనం సరిదిద్దుకొని దేవుడు మన ప్రార్థన వినాలి, మనవిని ఆలకించాలి, మన మొరకే ఆయన సమాధానం చెప్పాలి అంటే గనక ఈ రోజే మన మనసు మార్చుకుని ఆయన మన ప్రార్థన వినగలిగేటట్లు మనల్ని మనం సరిదిద్దుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన నా ప్రియ పరమ తండ్రి, నాయన దేవుడు ఎవరి ప్రార్థన వింటారు, ఎవరి మనవిని ఆలకించరు అనేది స్పష్టంగా నీ దైవ గ్రంథంలో పొందుపరిచించావు ప్రభువా. దానిని మేము గ్రహిస్తూ ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినం అని 2వసారి మాకు పౌలు గారి చేత గుర్తు చేసావు ప్రభువా. దానిని గుర్తు చేసుకుంటూ మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ నీ పాదాల వద్ద ప్రభువా మేము అడిగిన దాన్ని పొందటానికి, నీ చిత్త ప్రకారం చేయటానికి మమ్మల్ని అందరినీ కనికరించమని, సమయోచిత సహాయాన్ని మాకు అనుగ్రహించమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always near, with open arms He's always here.